ఇంటికి దీపం ఇల్లాలు అనే ఈ శీర్షికలో ఈరోజు ఒక అద్భుతమైనటువంటి అనుభవం. రక్త క్యాన్సర్ సమస్య నుంచి తమ బిడ్డను ఎలా కాపాడుకున్నారో ప్రత్యక్షంగా అనుభవం చెప్పబోతూ ఉన్నారు. రక్తము అతి పిత్తముతో ప్రకోపించబడి అతి వేడి రక్తములో చేర్చబడి రక్త పిత్తము అనేటువంటి సమస్య ఉత్పన్నమై అది అధోముఖముగా గాని ఊర్ధ్వముఖముగా గాని లేదా రెండు మార్గములలో గాని శరీరములో అతి వేగముగా వేడిగా పరుగులు తీస్తూ రక్త నాడులను చెరుస్తూ వాటిని వేడెక్కిస్తూ వాటిని పగలగొడుతూ ధ్వంసము చేస్తూ చివరకు ప్రాణాలనే తీసేటువంటి ఈ భయంకరమైనటువంటి వ్యాధి. ముక్కు నుంచి రక్తము, నోటి నుంచి రక్తము, ఇలా నవరంధ్రాల గుండా కూడా రక్తాన్ని బయటకు వచ్చేటట్లు చేస్తూ ఆరోగ్యాన్ని ప్రాణాన్ని కూడా అంతము చేయగల ఈ భయంకరమైనటువంటి వ్యాధి గోధుమ గడ్డి. ఇది తరతరాలుగా మనం వాడుతూ ఉన్నాం. అలాగే మామూలు గరిక గడ్డి. వీటితో ఎట్లా ఈ సమస్య నుంచి బయటపడ్డారో వాళ్ళ ప్రత్యక్ష అనుభవాన్ని వాళ్ళ నోటితో వాళ్ళ హృదయముతో చెప్పేటువంటి మాటల ద్వారా మీరు వినండి. నా పేరు జీజయ, హన్మకొండ ఎక్సైజ్ కాలనీ. మా చెల్లె కొడుకు బ్లడ్ క్యాన్సర్ అయిందండి. దానికోసం నేను 30 days గోధుమ రసం తాగమని చెప్పిన. వాళ్ళు 60 days తాగారు. అది క్యూర్ అయిపోయింది మంచిగా. డాక్టర్స్ కూడా ఇంత బ్లడ్ ఎట్లొచ్చింది అని చాలా ఆశ్చర్యపోయారు. ఇప్పుడు బాగున్నారు అబ్బాయి. ఇటువంటి కానుకలు చెప్పిన ఏచూరి గారికి ధన్యవాదాలు. జై ఆయుర్వేదం, జై జై ఆయుర్వేదం. విన్నారు కదా. గోధుమ 7 కుండీలు పెట్టాలి, గుర్తుపెట్టుకోండి. 7 కుండీలు పెట్టాలి, మంచి మట్టి పోసి ఉంచాలి. ఒకరోజు పిడికెడు గోధుమలు కొంచెం నానబెట్టి ఉంచి కొంచెం మట్టి తీసి లోపల వేసి పైన మట్టి వేసి నీళ్లు పోసేయాలి. రెండో రోజు 2 కుండీలు వేయాలి. 3వ రోజు 3 కుండీలు. అట్లా వరుసగా 7 రోజుల పాటు 7 కుండీలలో పిడికెడు నానబెట్టిన ఈ గోధుమ గింజలు వేస్తూ రావాలి. 8వ రోజు వచ్చేటప్పటికి వారం రోజుల క్రితం వేసినటువంటి మొదటి కుండీలో గోధుమ గడ్డి పెరుగుతుంది. దాన్ని మొత్తము సమూలముగా తీసి మళ్ళా అందులో గోధుమలు జల్లి అది మూసి ఉంచి దీన్ని బాగా శుభ్రంగా కడిగి దీన్ని బాగా మెత్తగా ముక్కలు చేసి దంచి పిండి రసం తీసి ఈ రసం లోపలికి సేవించాలి. ఇలా రోజు వస్తుంటుంది. 2వ కుండీలో 2వ రోజు, 3వ కుండీ 3వ రోజు తీస్తుంటాం, మళ్ళా వేస్తూ ఉంటాం. ఇలా 2-3 నెలలు వాడేటప్పటికీ రక్త వికృతి వల్ల ఈ రక్త పిత్తము ఉత్పన్నమైనటువంటి ఈ సమస్య ఈ తగ్గిపోతుంది. తిరిగి మరలా మంచి రక్తము ఉత్పన్నమై రక్తములో ఉన్నటువంటి చెడు లక్షణాలు మొత్తం నివారించబడి పాండురోగము అంటే తెల్లగా రక్తహీనతతో తెల్లబడిపోయి ప్రాణాలు కోల్పోయేటువంటి పాండురోగము హరించిపోతుందని అనుభవము ద్వారా ఇప్పుడు మీరు తెలుసుకున్నారు. అయితే ఇవాళ మనం పిల్లలు కానీ పెద్దలు కానీ వీళ్లకు ఎవరు భోజనము చేయటం లేదు. ఇవాళ చాలా మంది బిడ్డలు ఈ రక్త క్యాన్సర్ గురవుతున్నారు. తెల్లటి బియ్యం, ఆ దరిద్రమైన బియ్యాన్ని బిడ్డలకు పెడుతూ ఉన్నారు. దానివల్ల బిడ్డలలో ఏ విధమైనటువంటి శక్తి రాదు. వేళకు పెట్టడం లేదు. బిడ్డలను ఉత్సాహపరుస్తూ ఆడనివ్వటం లేదు. బిడ్డల ఒంటికి నూనె పోయటం లేదు. చాలా మంది, ఎక్కువ మంది పిల్లలే ఈ సమస్య. కొంతమంది పెద్దవాళ్ళు కూడా అవస్థపడుతున్నారు. ముఖ్యంగా ఎక్కువ మంది పిల్లలను ఈ భయంకరమైన వికృత రాకాసి బిడ్డలను మింగేస్తూ ఉంది. కాబట్టి తల్లిదండ్రులు ఇది చేస్తూ సహాయ ఉపచారముగా రాసుకోండి. ఎండు ద్రాక్ష, మంచి గంధం అంటే చందనం, మంచి గంధం పొడి. 3వది లొద్దుగ చెక్క, అంతే. ఈ 3 సమాన భాగాలు తీసుకొని ఈ ఎండు ద్రాక్షను కూడా చితగొట్టి ఎండబెట్టి దంచి పొడి చేసుకోవచ్చు. అదేవిధంగా మంచి గంధం, బాగా గంధం తీసి గంధాన్ని గాలికి ఆరబెడితే ఎండిపోతుంది, మెత్తగా దూరిస్తే పొడి అయిపోతుంది. అలా లొద్దు చెక్క పొడి చేసుకోవచ్చు. ఈ 3 సమానంగా కలిపి ఈ పొడిని ఒక 1/2 చెంచా మోతాదుగా 1 చెంచా తేనెతో కలిపి 2 పూట్ల సేవిస్తూ ఉంటే ఈ రక్త క్యాన్సర్ వల్ల ముక్కు నుంచి రక్తము కారటము, అలాగే నోటి పళ్ళ సందులలో నుంచి చిగుళ్ళ నుంచి నోరు తెరిస్తే రక్తం కారిపోతూ ఉంటుంది. లేదా
ఈ అధోముఖంగా రక్తపిత్తం ప్రవహించినప్పుడు మూత్రము ద్వారా, మలము ద్వారా ఇలాగా నవరంధ్రాలలో ఏ రంధ్రము గుండా రక్తం ప్రవహిస్తూ ఉందో అలాంటి ప్రవాహాన్ని కూడా ఇప్పుడు చెప్పినటువంటి మార్గము అరికట్టగలుగుతుంది. అలాగే గోధుమ గడ్డితో ఆ సమస్య తీరుతుంది. గోధుమ గడ్డి దొరకని వాళ్ళు మామూలు గరిక కూడా ఉపయోగించవచ్చు. పచ్చని గరిక, తీగ గరిక చాలా గొప్పది. తీగలాగా పాకేటువంటి గరిక అన్ని ప్రాంతాలలో, పొలాలలో, కొండలపైన, గుట్టలపైన దొరుకుతుంది వర్షాకాలంలో. దాన్ని సేకరించి తెచ్చి ఇప్పుడు చెప్పినట్టుగా రసం తీసి వాడుకోవచ్చు. లేదా ఒక్కసారి ఎక్కువ తీసుకొచ్చి ఆరబెట్టి దంచి పొడి చేసి ఈ పొడిని కూడా నీళ్ళలో కలుపుకొని వాడటం ద్వారా ఈ రక్త పిత్తాన్ని నాశనం చేసి పాండు రోగాన్ని పారిపోయేటట్టు చేయవచ్చు. మరొక చిన్న సహాయ ఉపచారములో 10 గ్రాముల ఉత్తరేణి వేరు ముద్ద, త్వరగా రాసుకోండి, 10 గ్రాముల ఉత్తరేణి వేరు ముద్ద, 1 చెంచా పటిక బెల్లం పొడి 2 కలిపి లోపలికి 2 పూట్ల కనుక తీసుకుంటూ ఉంటే అసలు అపారమైనటువంటి రక్త శుద్ధి, రక్త వృద్ధి కలిగి తిరిగి మరలా మనిషికి జీవము వస్తుంది. అది సంజీవని, సంపూర్ణమైనటువంటి జీవమును అందించిందని మా బిడ్డలకు తెలియజేస్తూ ఈ సమస్య నుంచి చెప్పినటువంటి విధానాల ద్వారా బిడ్డలను, పెద్దలను మీరు కాపాడుకోవాలని మీకు తెలియజేస్తూ ఇప్పుడు మనం ప్రగతికి మూలం పురుషుల్లో మరో అద్భుతమైన మార్గాన్ని తెలుసుకుందాం.